ఆధార్ కార్డుతో అనుసంధించాలని తిరుపతి మున్సిపల్ కార్యాలయం వద్ద విపక్షాలు నిరసనలు చేపట్టాయి. తిరుపతిలో 35,000 దొంగ ఓట్లు నమోదయ్యాయని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. తిరుపతిలో విపక్షాలు టీడీపీ జనసేన ఆధ్వర్యంలో నిరసనకు దిగారు. మున్సిపల్ కార్యాలయం వద్ద నిరసన కొనసాగిస్తున్నారు దొంగ ఓట్లకి సంబంధించి. ఈ నేపథ్యంలో ఓటర్ కార్డును ఆధార్ కార్డుతో అనుసంధానం చేస్తే సమస్య దొంగ ఓట్లకి సంబంధించి కట్టడి సాధ్యమని వారు భావిస్తున్న నేపథ్యంలో ఈ నిరసనకు సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి దినేష్ అడిగి తెలుసుకుందాం. దినేష్. థ్యాంక్ యూ విజయ చంద్రిక. మొత్తం మీద తిరుపతి అంటేనే దొంగ ఓట్లకి అలాగే ఈ ఎన్నికల అక్రమాలకి ప్రధాన స్థావరం లాగా తయారైంది. మనం తిరుపతి పార్లమెంట్కి సంబంధించినటువంటి ఉప ఎన్నికల నుంచి కూడా చూస్తున్నాము. ప్రతి ఎన్నికల్లో కూడా ఇక్కడ ఎన్నికలకు సంబంధించి ప్రజాస్వామ్యానికి సంబంధించినటువంటి దెబ్బతీసేటువంటి వ్యవహారాలు జరుగుతోంది. ఈ నేపథ్యంలో అటు మున్సిపల్ ఎన్నికలు కావచ్చు, లేకపోతే పార్లమెంట్ ఎన్నికలు కావచ్చు, ఈవెన్ చివరికి ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి కూడా కేసులు నమోదైన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఆధార్ కార్డుని ఓటర్ కార్డుతో అనుసంధానం చేయాలని మనం చూస్తున్నాము. ఓటర్ కార్డుని ఆధార్ కార్డుతో అనుసంధానం చేయాలని చెప్పి ఇక్కడ ఫ్లెక్సీలు కూడా పెట్టి మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించిన కార్యాలయం, ఎందుకంటే తిరుపతికి సంబంధించినటువంటి రిటర్నింగ్ ఆఫీసర్ సంబంధించిన కార్యాలయం కూడా ఇదే. ఈ నేపథ్యంలో ఇక్కడికి వచ్చారు. ఇంకొక ప్రధానమైన విషయం ఏంటంటే 35,000 దొంగ ఓట్లు నమోదు అయిన నేపథ్యంలో అనేక సార్లు వినతులు ఇచ్చినా పట్టించుకునే నేపథ్యంలో ఈరోజు పరిష్కారంగా ఈ ఓటర్ కార్డుని ఆధార్ కార్డుతో అనుసంధానం చేయాలి. ఇది ఒకటే ఇక్కడ పరిష్కారం తప్ప అధికారులు పూర్తి స్థాయిలో ఏకపక్షంగా ఉన్నారని పరిష్కారాన్ని చూపిస్తూ టీడీపీకి జనసేన ఇద్దరు నిరసన చేసే పరిస్థితి. చెప్పండి, ఈ మీ యొక్క ఈ తిరుపతిలో విపరీతమైనటువంటి ప్రజాస్వామ్యానికి సంబంధించిన అపహాస్యం చేసే ప్రక్రియ జరుగుతున్న నేపథ్యంలో దీనికి పరిష్కారం ఏమంటారు? ఓం నమో వెంకటేశాయ. మనము 2019 ఎన్నికల నుంచి కూడా చూస్తున్నాం. తిరుపతి నగరంలో, తిరుపతి పట్టణంలో ఎలాగా ఎంపీ ఉప ఎన్నిక కానివ్వండి, కార్పొరేషన్ ఎలక్షన్ కానివ్వండి, ఎమ్మెల్సీ ఎలక్షన్ కానివ్వండి, ఏ విధంగా దొంగ ఓట్లతోనే వాళ్ళు మరి ఈ ఎలక్షన్స్ జరుపుకుంటున్నారో చూస్తూనే ఉన్నాం. కాబట్టి మేము కోరేది ఏమంటే తిరుపతి నగర ప్రజలుగా ధర్మో రక్షతి అనే బడబడే తిరుపతి నగరంలో ధర్మాన్ని రక్షించాలని, సత్యమేవ జయతే అనే నినాదంతో మేము ముందుకెళ్తున్నాం. కనీసం తిరుపతి నగరంలో అయినా ధర్మబద్ధంగా ఎన్నికలు రాబోయే 2024 ఎన్నికలు జనరల్ ఎలక్షన్స్ జరగాలని మా అందరి కోరిక. తప్పకుండా మరి ఇది ఎలా జరుగుతుంది అని సందేహం రావచ్చు. ఎప్పుడైతే ఆధార్ కార్డు ఓటర్ కార్డుతో అనుసంధానం చేయబడుతుందో వీటన్నిటికీ కూడా పరిష్కార మార్గం దొరుకుతుంది. ఈ దొంగ ఓట్ల ప్రక్రియకు చెక్ పెట్టబడుతుంది. కాబట్టి ఆ విధమైనటువంటి ఓటర్ కార్డుతో ఆధార్ కార్డు అనుసంధాన ప్రక్రియ రేపు జరగబోయేటువంటి 2024 ఎన్నికల్లో కనీసం తిరుపతి నుంచి అయినా ప్రయోగాత్మకంగా ప్రారంభించి తిరుపతి నగరంలో ధర్మబద్ధమైన యుద్ధాన్ని, ఎలక్షన్ని జరపాలని మా యొక్క ఒకే ఒక డిమాండ్. చెప్పండి, అసలు ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియలో ఓటర్ కార్డును ఆధార్ కార్డు అనుసంధానం చేస్తే ఎలాంటి పరిష్కారాలు, అంటే అటు ఇప్పుడు ఉన్నటువంటి అనేక సమస్యలు ఏమేమి ఉన్నాయి? మీరు ఎప్పటికీ కలెక్టర్కి అనేక సార్లు లేఖలు ఇచ్చారు, వాళ్ళు ఎలా స్పందిస్తున్నారు? ఒకవేళ ఓటర్ కార్డును ఆధార్ కార్డు అనుసంధానం చేస్తే ఇన్నిసార్లు లేఖలు ఇవ్వాల్సిన అవసరం ఉంటుందా? మీ అనుభవ ప్రకారంగా పరిష్కారం ఇది కరెక్టేనా చెప్పండి. ఇప్పుడు ఏదైతే ఓటర్ నమోదు ప్రక్రియ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా మేము పదే తిరుపతి పార్లమెంటు పరిధిలోని 7 నియోజకవర్గాలకు సంబంధించి తిరుపతి జిల్లాకు సంబంధించి రిప్రజెంటేషన్స్ ఇవ్వడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా కూడా మేము ఏం చెప్పాము, ఏవైతే మీరు పోస్టల్ ద్వారా వేల సంఖ్యలో పంపించారో ఐడి కార్డులు, దానికి సంబంధించి రిటర్న్ ఎన్ని కార్డులు వచ్చాయి, ఆ కార్డు రిటర్న్ వచ్చిన కార్డులు ఎవరి దగ్గర ఉన్నాయంటే ఇంతవరకు సమాధానం లేదు. నెంబర్ 1. నెంబర్ 2, డూప్లికేట్ ఓట్లు ఈ డివిజన్ నుంచి పక్క డివిజన్లో 100ల కొద్దికి ఓటర్లు ఇక్కడ నమోదు చేస్తున్నారు. దానివల్ల ఇక్కడ స్థానికంగా కూడా ఏదైతే చంద్రగిరిలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి భారీ ఎత్తున దొంగ ఓట్లు చేర్చడం, ఇక్కడ కూడా కరుణాకర్ రెడ్డి వాళ్ళ తనయుడు భారీ ఎత్తున కూడా దొంగ ఓట్లు చేశారని స్పష్టంగా తెలుస్తోంది. దీనిపైన మేము కోరేది ఒకటే, ఏదైతే ఇప్పుడు ఆధార్ కార్డు లింకు సుప్రీంకోర్టు డైరెక్షన్ సుప్రీంకోర్టులో వేయండి,
తాత్కాలికంగా ఒక ఏదైతే ఇలాంటి ఆరోపణలు ఉన్నాయో అలాంటి చోట ఆంధ్రప్రదేశ్లో కానీ చంద్రగిరిలో కానీ తిరుపతిలో కానీ వేస్తే తెలిసిపోతుంది ఎన్ని దొంగ ఓట్లు ఉన్నాయి. దాన్ని బట్టి దీన్ని నమూనాగా స్వీకరించాల్సిందిగా కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. వెంటనే కేంద్ర ఎన్నికల కమిషన్ తిరుపతిలో పవిత్ర పుణ్యక్షేత్రంలో దొంగ ఓట్లతో గెలవాలనే కార్యక్రమానికి ఫుల్ స్టాప్ పెట్టాల్సిన బాధ్యత కేంద్ర ఎన్నికల కమిషన్ పైన ఉంది. ఈరోజు మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా కేంద్ర ఎన్నికల కమిషన్కి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఓట్లన్నీ కూడా ఎవరైతే వాళ్ళ పార్టీ శ్రేణులు పెట్టుకొని ఉన్నారో సచివాలయాల్లో వాళ్ళ ద్వారా మొత్తం ఓటర్ లిస్టులన్నీ తారుమారు చేసినారు రాష్ట్ర వ్యాప్తంగా. కాబట్టి ఈ ఓటర్ లిస్టులన్నీ కరెక్ట్గా జరగాలంటే ఆధార్ కార్డుతో వెంటనే లింకప్ చేయాలి. ఒకటి. నెంబర్ 2, డబుల్ ఎంట్రీలు అవన్నీ కూడా సాఫ్ట్వేర్ ఉంది. సాఫ్ట్వేర్ పెడితే ఒకే ఆధార్తో అనుసంధానం అయితే ఆల్రెడీ ఇప్పుడు చనిపోయిన వాళ్ళు ఓట్లు తీసేయాలంటే చనిపోయిన వాళ్ళు ఎటు శ్మశానం పోయినప్పుడు ఆధార్ కార్డు ఇచ్చి నమోదు చేసుకోవాల్సిందే. చనిపోయిన వాళ్ళు మరణ ధృవీకరణ తీసుకోవాలని ఆధార్ అంటే ఆటోమేటిక్గా చనిపోయిన వాళ్ళు ఓటు వెళ్ళిపోతుంది. అలాగే డబుల్ ఎంట్రీలు కూడా ఉండదు కదా ఆధార్తో అనుసంధానం. అందుకనే మేము ఆధార్ కార్డు అనుసంధానం చేసేదానికి శాంపుల్గా ఈ యొక్క తిరుపతి చంద్రగిరి నియోజకవర్గాలు తీసుకోండి అని చెప్తా ఉన్నాను, డిమాండ్ చేస్తాను. దాని వైపుగా కూడా ఎన్నికల కమిషన్ కూడా కోర్టులో నుంచి డైరెక్షన్ తెచ్చుకొని ఈ విధంగా ఈ యొక్క ఎన్నికల ప్రక్రియను సజావుగా జరిగేటట్టుగా దొంగ ఓట్లతో గెలవాలన్న తలంపు కరెక్ట్ కాదు ఎక్కడ కూడా. ఓకే అమ్మా మీరు చెప్పండి. జనసేన నేతలు కూడా ఈ యొక్క నిరసనలో పాల్గొంటున్నారు. ఆధార్ కార్డు అనుసంధానం ఎంత అవసరమో చెప్పండి అమ్మా. ఆధార్ కార్డు ప్రతి ఒక్క దానికి ఈరోజు అనుసంధానం చేసినప్పుడు ఎందుకు ఓటర్కి మాత్రం ఇది వర్తించట్లేదని చెప్పి దాని మీద ఆల్రెడీ ప్రశ్నించడం జరిగింది. చంద్రగిరి అయితేనేమి తిరుపతి అయితేనేమి వేల సంఖ్యలో ఈరోజు దొంగ ఓట్లు నమోదయ్యాయని, వాటి పేర్లు కూడా ఆ అని తల్లి పేరు తండ్రి పేరు ఆ అని ఈ విధంగా వాళ్ళు ఒక బీరువాని చూపిస్తా సంకేతంగా వాళ్ళ ఫోటోలు బదులు ఇలాంటివన్నీ మేము ఆల్రెడీ కలెక్టర్ గారు దృష్టి కూడా తీసుకెళ్లాము. దాని మీద ఖచ్చితంగా మేము ప్రశ్నించాము. జనసేన టీడీపీ ప్రభుత్వం ఈరోజు ఒక దొంగ ఓటు లేకుండా న్యాయంగా న్యాయబద్ధంగా ప్రజల పక్షాన పోరాడే పార్టీలు ఏమైనా ఉన్నాయంటే ఆ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ అనే సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే వై నాట్ 175 అని చెప్పి ఈ చేతగాని దద్దమ్మ ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళ భరోసా వాళ్ళ ధైర్యం ఈ దొంగ ఓట్లే. కాబట్టి వాళ్ళకి చెక్ పెట్టే విధంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఇటువంటి కార్యక్రమాన్ని ముఖ్యంగా తిరుపతి నుంచి నాంది పలకడం అనేది చాలా శుభపరిణామం. అంటే ఆధార్ అనుసంధానం యొక్క ఆవశ్యకత ఎంత ప్రజాస్వామ్యాన్ని రక్షిస్తుంది మీరు చెప్పండి. ఇప్పుడు భారతదేశంలో ఏ చిన్న సిమ్ కార్డు తీసుకోవాలన్నా ఆధార్ మ్యాండేటరీ అయిపోయింది. మరి ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అనేది ఎంత ఇంపార్టెంటో మరి దానికి మాత్రం ఈ ఆధార్ అనుసంధానం చేయకుండా కుట్రబంతున్నారు. మరి భారతదేశంలో ఎంత షేమ్ అండి. ఏ చిన్న పనికైనా ఇప్పుడు మనకి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది ఆధార్ కార్డు. ఈ ఆధార్ కార్డు కాకుండా మిగతా అన్ని సాఫ్ట్వేర్ ఉందని, వేరే ఫామ్ 6 ఉందని, ఫామ్ 7 ఉందని, ఫామ్ 8 ఉందని చెప్పి ఈ ఎన్నికల ప్రక్రియలో ఓటు తొలగింపు ప్రక్రియ ఇన్ని ఫామ్లు అవసరం లేదు కదా ఆధార్ కార్డుతో అనుసంధానం. ఒక చిన్న ఈరోజు భారతదేశంలో ఏ మనిషి ఎక్కడ కదలన్నా ఆధార్ పైజోలో పెట్టుకుని తిరుగుతూ ఉంటే ఈరోజు దాన్ని మాత్రం ఈసీఐ పక్కన పెట్టేసి ఈ అధికారులు ఆధార్ మాత్రం పక్కన పెట్టి మిగతా అన్ని పంచాయతీలు ముందుకు పడుతున్నారు. కాబట్టి మీరు చెప్పండి, పాన్ కార్డు కూడా ఆధార్ అనుసంధానం జరిగిపోయిన నేపథ్యంలో ఓటర్ కార్డుకు అనుసంధానం జరగాల్సిన అవసరం చెప్పండి. సార్, ఈ ఓటర్ కార్డుని ఆధార్ కార్డుతో లింక్ చేస్తే ఫస్ట్ డబుల్ ఎంట్రీ ఓట్లు కానీ నమోదయ్యే ప్రక్రియకు ఫుల్ స్టాప్ పెట్టినట్టు అవుతుంది. మొదటి నుంచి మనం తిరుపతిలో ఒకటే చెప్తాం, తిరుపతి అంటే గుర్తొచ్చేది వెంకటేశ్వర స్వామి. ఈ అభినయ్ రెడ్డి పుణ్యమాన్ని తిరుపతి అంటే దొంగ ఓట్ల కేంద్రంగా ఈరోజు తయారైంది. ఈరోజు మనం గతంలో కూడా చూసాం, 2019లో కరుణాకర్ రెడ్డి గెలవలేదు, అధికారుల్ని మేనేజ్ చేసుకొని అతను గెలవడం జరిగింది. ఆధార్ కార్డు అనుసంధానం వల్ల వచ్చే ఉపయోగాలు క్లుప్తంగా చెప్పండి. సార్, ఆధార్ కార్డు ఇప్పుడు మ్యాండేటరీ సార్. ఎక్కడికి వెళ్ళినా బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకోవాలన్నా, ఒక గ్యాస్ సిలిండర్కి మనం బుక్ చేసుకోవాలన్నా కానీ వాళ్ళు ఏ ఒక్క హాస్పిటల్కి వెళ్ళాలంటే కూడా ఆధార్కి లింక్ చేస్తున్నారు సార్. అలాంటిది ఓటర్ అనేది ఒక భవిష్యత్తు మామూలుగా ఒక ప్రజాప్రభుత్వాన్ని ఎన్నుకునేటప్పుడు ఆధార్ కార్డు అనేది కూడా అది మొత్తంగా మనం చూస్తున్నాము. ఆధార్ కార్డుకు సంబంధించిన అనుసంధానం ఖచ్చితంగా జరగాలి. జరగకపోతే మాత్రం తిరుపతి లాంటి పుణ్యక్షేత్రమే కాదు ప్రతి నియోజకవర్గంలో కూడా ప్రజాస్వామ్యం అపహాస్య పాలవుతుంది. ఈ ఫ్యాక్ట్స్ ని సుప్రీంకోర్టుకు కావచ్చు, ఎన్నికల కమిషన్ కావచ్చు తెలియజేసి ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి అన్ని ప్రజా సంఘాలు కూడా కృషి చేయాల్సిన అవసరం ఉంది. లేకపోతే మాత్రం ఉప ఎన్నికల్లో ఏదైతే పార్లమెంట్ ఉప ఎన్నికల్లో ఎలాంటి దుర్మార్గం జరిగిందో ప్రజాస్వామ్యానికి అదే కొనసాగాలని కుట్ర అయితే మాత్రం జరుగుతోంది. అధికారులు కూడా దీనికి ఒత్తాసు పలుకుతున్నారు. ఇవన్నిటికీ కూడా ఆధార్ ఒకటే మార్గం అనే విషయాన్ని ఇక్కడ స్పష్టం చేస్తున్నారు.